యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చక్రి, ఏంట్రా ఇవన్నీ? నా కూతురికి నగలమ్మా. అసలు ఇవన్నీ ఎప్పుడు కొన్నావు? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. మొన్నేనమ్మా, 2-3 డేస్ అవుతుంది. చక్రి, ఇంత డబ్బు ఎక్కడిది? నన్ను కూడా అడగలేదు. అంటే సామ్రాట్ అది అబ్బా ఊరుకోరా, ఏదో చిన్నపిల్లాన్ని అడిగినట్టు అడుగుతున్నావు. చక్రి కూడా మనతోనే బిజినెస్ చేస్తున్నాడు కదా. కన్నబిడ్డ మీద ప్రేమతోటి ఈ నగలు తెచ్చుంటాడు. గౌతమ్, వెళ్ళా భోజనాల సంగతి ఏంటో చూడరా. అంతే రెడీ పెద్దనాన్న. పాండి పాండి భోజనం తిందరు. అమ్మా, ఏంటన్నా? దేని గురించి? మీ చిన్న కోడలి కడుపు గురించి. నానా, అందరుండగా ఇప్పుడు ఏంట్రా ఈ గొడవ? ఏందండి గిట్లా చేస్తుండ్రు? గింత మందిలా గిల్లోళ్ళ అవసరమా? మరి నా ప్రశ్నకి మా అమ్మ సమాధానం చెప్పలేదు, మీ అమ్మ సమాధానం చెప్పలేదు. చివరికి నువ్వు కూడా దాటేస్తున్నావు. ఎందుకు? నానా, కడుపు ఎదుగుదల అందరికీ ఒకేలా ఉండదు కదా. వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరు పిలిచిండ్రు? ఆగో, నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు? హాయ్ చక్రి. మీ అన్నయ్య చక్రి తన కూతురి బారసాలకి నన్ను సాదరంగా ఆహ్వానించాడు సామ్రాట్. హాయ్ చక్రి గారు. మీరా? మీరు రాననుకున్నారా? అంటే అంత అభిమానంతో పిలిచాక రాకుండా ఉండలేను కదా. నీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం. పాప దగ్గరికి వెళ్దామా? పదండి. ఏంట్రా ఇదంతా? సమ్రాట్, అనుకోకుండా ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. తను వస్తుందని కూడా అనుకోలేదు. ప్లీజ్ రా, ఏమనుకోవద్దు. చక్రి గారు, పాప చాలా బాగుంది. ఎంతైనా మీ కూతురు కదా. సామ్రాట్ గారు, ఏంటి మీరు అక్కడే ఉన్నారు? రండి.
జ్వాల గారు ప్లీజ్ వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నేను ఎవరిని డిస్టర్బ్ చేయడానికి రాలేదు చక్రి గారు. ఒక మంచి గిఫ్ట్ పాపకిచ్చి బ్లెస్ చేసి వెళ్దామని వచ్చాను, అంతే. ఇక్కడున్న పెద్దలకి చిన్నలకి తెలియచేయనిది ఏమనగా మా కంపెనీ రెడీ చేసిన న్యూ డిజైన్ ఒకటి పాపకి గిఫ్ట్గా తెచ్చాను. మా కంపెనీ మార్కెట్లోకి పంపబోతున్న న్యూ డిజైన్. ఇది ఫస్ట్ పీస్. అదేంటో మీ ఇల్లు టెక్స్టైల్ బిజినెస్ కి పెట్టింది పేరు. కొత్త డిజైన్స్ లో నెంబర్ 1 కదా, అందుకే ఈ ఇంటి బిడ్డకి ఇవ్వాలని తెచ్చాను. ఆపో. ఏంటి సామ్రాట్, ఏమైంది? ఎక్కడిది డిజైన్? నా కంపెనీ తయారు చేసిందని చెప్పాను కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మర్యాదగా చెప్పు, ఈ డిజైన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది మరీ బాగుంది. ఏ డిజైన్ అయినా పైనుండి ఊడిపడుతుందా? క్రియేట్ చేస్తే వస్తుంది. నా క్రియేటివిటీ టీం రెడీ చేసింది. షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావో ఇది నా కంపెనీ డిజైన్, చక్రి చేసిన డిజైన్. ఏంట్రా, ఏం మాట్లాడవే? అవును జ్వాల గారు, ఇది నేను చేసిన డిజైన్. మా కంపెనీ మార్కెట్లోకి పంపాలనుకున్న డిజైన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మాట్లాడు జ్వాల, ఈ డిజైన్ ఎక్కడిది, ఎలా వచ్చింది నీ దగ్గరికి? హలో, ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు బాగొద్దు సామ్రాట్. ఇంకా నయం, దొంగతనం చేశాను అనలేదు. ఎస్, మొమ్మాటికి ఈ డిజైన్ నువ్వు దొంగతనం చేశావు. ఖచ్చితంగా ఏదో కుట్ర చేశావు. కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు కంపెనీ ఉంది, క్రియేటివ్ టీం ఉన్నారు, నీలా ఆలోచించే శక్తి ఉంది. కష్టపడి చేశాం. రేపు మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాం. జ్వాల గారు తప్పండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ డిజైన్ మీది కాదు కదా, దానికి వాడిన మెటీరియల్ కూడా మీకు తెలీదు. ఈ డిజైన్ మీదెలా అవుతుంది? వాట్ ఇస్ దిస్ చక్రి గారు, మీరేనా ఇలా మాట్లాడేది? కాస్త ఆలోచించండి. ఆలోచించాలా? ఆలోచించండి. మీరు తయారు చేస్తే నేను దొంగిలించినట్టుంది. నిజానికి ఈ డిజైన్ వర్క్ అంతా ఫినిష్ అయింది. మీరే నా డిజైన్ దొంగిలించినట్టు.
నువ్వెన్ని నటించినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ డిజైన్ నీదవ్వదు. దానికి ప్రూఫ్ ఏంటి? నేనే ప్రూఫ్. అది నా చేతులతో నేను వేశాను. అబచ్చా, అలాంటప్పుడు మార్కెట్లోకి మా కంపెనీ ద్వారా ఎందుకు వెళ్తాయి? ఇది నా చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లో దూరానా? డిజైన్స్ అంటే సీక్రెట్ గానే పెట్టుకుంటారు. చక్రి, విన్నావా ఏమంటుందో? వాళ్ళ డిజైన్ మనం దొంగతనం చేశామంట. మీ ఇంట్లోకి దూరామా అంటుంది. ఈ గడప దాటి ఆ డిజైన్ బయటికి ఎలా వెళ్ళింది చెప్పో. సమ్రాట్, నిజంగా నాకేం తెలీదు. ఆ డిజైన్ ఆఫీస్ వాళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. ఇది ఎలా బయటికెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నేను పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే ఏంట్రా నువ్వు అనేది? శత్రువుతో స్నేహం, అఫెక్షనేట్గా హ్యాండ్ షేకు, ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం, ఏంటిదంతా? చిచ్చు మొదలైందిగా. ఇక్కడ ఉండకూడదు. సమ్రాట్, ప్రామిస్ రా, నాకేం తెలీదు. మీరు తీరిక కొట్టుకోండి. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. ఏయ్ జ్వాల, నీకు నీ మేధస్సుకి సంబంధం లేని ఓ డిజైన్ ని నాది అంటే సరిపోదు. అపాలజీ చెప్పి ఆ డిజైన్ ని అప్పచెప్పాలి. నీది అనటానికి రుజువేంటో చెప్పు. ఒక్క ప్రూఫ్ అయినా చూపించు, అప్పుడు ఆలోచిస్తా. అంతేకాని ఆరిస్తే గెలవలేవు సామ్రాట్. ఏంటలా బొమ్మలా నిలబడ్డావు? 20 కోట్ల కాంట్రాక్ట్, ఆ డిజైన్ నీ చేతుల్లో నుంచి ఎలా బయటికెళ్ళింది? సమ్రాట్ ప్లీజ్ షట్ అప్. అద్భుతం. తింటున్న ఐటమ్ అద్భుతం. ఆ సామ్రాట్ గాడి ఓటమి అద్భుతం. డాడ్ కూర్చోండి. ఐటమ్స్ అన్ని అట్టిపోయాయి. చూడు డాక్టరు, తిన్నాకైనా మాట్లాడిన తర్వాత తిను. లేదు డాడీ, ఈ రోజు కడుపు నిండా తినాల్సిందే, కంటి నిండా నిద్రపోవాల్సిందే. నువ్వు ట్రై చేయి. అమ్మో 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 అమ్మో, కూసేవి మేసేవి ఈదేవి పాకేవి ఒక్కటి కూడా వదలేదు కదే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏంటి నాయమ్మ. నా లైఫ్ లో ఎన్నడూ చూడని పండుగని చూశాను. ఇక్కడి నుంచి మనకి రోజు పండుగ. ఏమంటున్నావే? ముద్ద నోట్లో పెట్టాలంటే ఫిజిక్ ఫిట్నెస్ అని లాజిక్ చెప్పేదానివి. ఈ రోజు ఏమైందే నీకు? ఏదో గుడ్డు గడ్డి మీద పడ్డట్టు ఇలా ఫుడ్ మీద ఉద్యమం చేస్తున్నావు. డాడీ, నేను గెలిచాను డాడీ. ఆ సామ్రాట్ గాడి మీద నేను గెలిచాను. అలా మాట్లాడక నాకు భయం ఇస్తుంది. అదేంటి డాడ్, ఆ సామ్రాట్ గాడి పతనం చూడాలన్నావుగా, వాడి మీద నా గెలుపుని చూడాలన్నావుగా. నీ కోరిక నెరవేరింది డాడ్. నిజంగానా?
నీ ఉంది కదా డాడీ, గిఫ్ట్ బాంబ్ పట్టుకుని మరి వెళ్ళాను. సరిగ్గా అనుకున్నట్టుగానే పేలింది. వాడి కొంప కాలింది. నిజంగానా బేబీ? నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఆ సామ్రాట్ గాడి మీద నీ కూతురు 100 సార్లు ఓడిపోవచ్చు, కానీ నేను ఏ రకంగా ఒక్క మెట్టు కూడా కింద పడిపోలేదు. కానీ నేను వాడి మీద గెలిచి అందుకున్న విజయానికి వాడి వ్యాపారం, వాడి కుటుంబం కుప్పకులిపోతుంది చూడు. నా తల్లి, ఇదంతా నిజమేనా? అక్షరాల నిజం. వాడి డిజైన్తో వాడిని నాశనం చేశాను. నేనిచ్చిన గిఫ్టులు చూసి వాడి కళ్ళు బయర్లు కమ్మాయి. నేనిచ్చిన ట్విస్ట్ ని చూసి వాడి బుర్ర తిరిగిపోయింది. ఆ డిజైన్ చూసి వాడు ఊరుకున్నాడా? ఊబితో లేచి పడి ఉంటాడే. ఆ డిజైన్ వాడిదని, నాది కాదని గగ్గోలు పెట్టాడు. వాడి ఫ్యామిలీ అందర్నీ అనుమానించాడు. నా మీద విరుచుకుపడాలని ట్రై చేశాడు. కానీ ఏ బేస్ మీద వాయిస్ పెంచుతాడు? ఆ డిజైన్ వాడిది అన్న ప్రూఫ్ ఏది? అబ్బబ్బబ్బబ్బబ్బా, నా తల్లివి, నా బంగారు కొండవే. ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ చేస్తాం అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇంతటితోనే అయిపోలేదు డాడ్, అసలు కథ ముందుంది. వాడి డిజైన్స్ నొక్కేసి వాడికన్నా ముందు మార్కెట్లోకి పంపి వాడిని మాత్రం ఓడించాను. కానీ అదే టైంలో ఆ శ్రీవల్లిని కూడా ఆ ఇంట్లోంచి పంపించేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు డాడ్. అప్పటిదాకా వాడు చేతులు కట్టి కూర్చుంటాడంటావా? ఆహా, అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నానమ్మా. నీకు డౌటే ఉండదు డాడ్. ఆ శ్రీవల్లి తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఉందిగా మన దగ్గర ఆయుధం. ఆ శ్రీవల్లి ఫోన్ నుండి మనకి వాడి డిజైన్స్ వచ్చాయని విత్ ప్రూఫ్ వాడికి పంపిస్తా. వాడు బుగ్గురు నరసింహుడైపోతాడు. శ్రీవల్లిని మెడపట్టి గెంటేస్తాడు. ఏమే, నీకు లేని కడుపు గురించి ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతుంటే ఈ కొత్త సమస్య ఏమిటే? కథే అర్థమైతలే అమ్మా, నువ్వు చిరాకు. సమ్రాట్, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదు. ఆ ప్రశ్న నాది, సమాధానం చెప్పాల్సింది నువ్వు. నేను సమాధానం చెప్పడం ఏంటి సమ్రాట్? అసలు డిజైన్స్ ఆ జ్వాల దగ్గరికి ఎలా వెళ్ళాయో నా ఊహకు కూడా అందట్లేదు. డిజైన్స్ నీ చేతులతో నువ్వే వేశావు. ఆ డిజైన్స్ మొదలు పెట్టింది నువ్వు, వాటిని ఫినిష్ చేసింది నువ్వు, నీ గదిలో పెట్టుకుంది నువ్వు. అయినా కొన్ని గంటల ముందు నా శత్రువు చేతుల్లోకి ఎలా వెళ్ళాయో చెప్పాల్సింది నువ్వే. ఎందుకు ఇలా చేశావు? ఆ జ్వాలకి ఎంత కమ్ముడుపోయావు? సమ్రాట్, నేను అమ్ముడుపోయానా? అమ్ముడుపోకపోతే ఎంతో రహస్యంగా ఉండాల్సిన డిజైన్స్, ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాల్సిన డిజైన్స్ నీ గది గడప ఎలా దాటాయి? పరాయి వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి? సామ్రాట్, ఏంట్రా ఇది? జ్వాల తను ఎదగడానికి, నిన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అది మనందరికీ తెలుసు. అది మర్చిపోయి చక్రి అమ్ముడుపోయాడంటే ఎలారా? అలాంటప్పుడు ఒక శత్రువుతో సంబంధాలేంటి? ఆ జ్వాలతో పరిచయాలెందుకు? ఒక రాక్షసి కారులో తిరగడం ఎందుకు?
దాన్ని మన ఇంటి ఫంక్షన్కి పిలవడం ఎందుకు? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? సమ్రాట్, నేను తనతో పరిచయం పెంచుకోలేదు. కొటేషన్ వేయడానికి వెళ్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది. ఆ జ్వాల లిఫ్ట్ ఇచ్చింది. దానికి కూడా అక్కర్లేదన్నాను. బలవంతం పెట్టింది. కొటేషన్ వేయడానికి టైం అయిపోతుంది. వేరే దారి లేక లిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మాటల్లో పాప బారసాలని తెలిసి నన్ను పిలవరాని బలవంతం పెట్టింది. తప్పక ఒక మాట చెప్పాను, కానీ అంతకుమించి ఏమీ లేదు. తను వస్తుందని కూడా అనుకోలేదు. శత్రువుతో ఎలా ఉండాలో తెలీదు, తోడేలుకి ఎంత దూరంగా ఉండాలో తెలీదు, కంపెనీకి ఊపిరి లాంటి డిజైన్స్ని ఎంత సీక్రెట్గా ఉంచాలో తెలీదు. నీ గదిలో నువ్వేసిన డిజైన్స్ నీకు తెలియకుండా రెక్కలలో వచ్చాయో తెలీదు, కానీ నాకు తెలియకుండా గుండు పిన్ను కూడా కొనని నువ్వు పాపకి లక్షలు పోసి బంగారం కొనడం మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది నీకంత డబ్బు?